మన ప్రభువును ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ 3వ మాసం ఈ మొట్టమొదటి ఆదివారపు ఆరాధనలో పాలుపంపులు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనాలండి. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. గడిచిన 2 నెలల పాటు మనలను మన కుటుంబాలను కంచెవేసి కాపాడి ఈ 3 నెలల్లో ఈ మొదటి ఆదివారపు ఆరాధనలో అడుగు పెట్టడానికి కృప చూపించిన దేవునికి బిగ్గరగా 2 చేతులతో దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి దేవుని వాక్యం మనం వింటూనే ఉన్నాం. నూతన సంవత్సరం దినాన్న దేవుడు మనతో ఒక మాట మాట్లాడాడు. ఏం మాట అది? దావీదునకు చూపిన శాశ్వతమైన కృప మీకు చూపుతాను అని 1వ తారీఖున మనం విన్నాం. ఆత్మీయ తండ్రి ద్వారా వచ్చిన వాగ్దానాన్ని మనం ధ్యానం చేసాం. ఏమి చేశాడు దావీదునకు కృప, ఎందుకు చేశాడు, చాలా వివరాలు వింటూ వచ్చాం. మనము స్తుతించే వారిగా ఉండాలి, ప్రార్థించే వారిగా ఉండాలి, వాక్యాన్ని ధ్యానించే వారిగా ఉండాలని ఆ మాటలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. తర్వాత మన సంఘపక్షంగా దేవుడు ఇచ్చిన ఒక వాగ్దానం. ఏం వాగ్దానం అండి అది? మీరు అడుగుబెట్టు ప్రతి స్థలమును మీకు ఇస్తాను అని ఒక వాగ్దానం. ఆ నెల రోజుల పాటు 4 ఆదివారాలు ఆ వాగ్దానం బట్టి మనం ధ్యానం చేసుకున్నాం. ఏమని? మనము అడుగుపెట్టే స్థలం మన సొంతం కావాలి అని అంటే మనము దేవుని మందసాన్ని వెంబడించాలి. ఆ మందసంలో ఏమేమి ఉన్నాయో క్షుణ్ణంగా పరిశీలన చేసాం, జాగ్రత్తగా విన్నాం. మందసాన్ని వెంబడించాలి. 2వది మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. 3వది మందసాన్ని మోస్తున్న యాజకులను మనం వెంబడించాలి. ఈ 3 కార్యాలు మనం చేయగలిగితే మనం అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని దేవుడు మనకి స్వాస్థ్యంగా ఇస్తాడు అని వింటూ వచ్చాం. గడిచిన నెల ఫిబ్రవరి నెల అంతా ఒక మాటలు వింటూ వచ్చాం. ఏమిటా మాట? నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి పడతారు. ఏమేం చేస్తాడు? ఉపకారాలు వింటూ వచ్చాం. ఆయన ఉపకారాలు ఏం తెలుసుకోవాలి? తెలుసుకుంటే ఏం జరుగుతుంది? ఆయన ఉపకారాలు తెలుసుకుంటే సమృద్ధి ఆయన ఏ విధంగా దయచేస్తున్నాడో ఉపకారం తెలుసుకోవాలి. ఆయన మనకి స్వస్థత ఎలా ఇస్తున్నాడో ఉపకారం మనం తెలుసుకోవాలని కొన్ని మాటలు వింటూ వచ్చాం. తర్వాత సహోదరుల క్షేమాన్ని తెలుసుకోవాలి, మంద క్షేమాన్ని తెలుసుకోవాలి. చివరికి ఒక మాట విన్నాం. అదేంటంటే ఆయన మన ముందర నడుస్తున్నాడే మనం తెలుసుకోవాలి. ఆమేన్ చెప్పండి. ప్రతి నెల ప్రతిరోజు దహించు అగ్నిగా ఆయన మన ముందర నడవబోతున్నాడు. ఆయన నడిచే దేవుడు దహించు అగ్నిగా మన ముందు నడిస్తే మనకు ఎదురుగా ఉన్నటువంటి ప్రతి చెత్త కాల్చివేయబడబోతా ఉంది. గట్టిగా చెప్పండి ఆమేనని. దహించు అగ్ని నీ ముందు నా ముందు నడిస్తే ఈ నెలలో దేవుడు మన ఎదుట ఏ రకమైన ఆటంకాలు ఉన్నా వాటన్నిటిని మన ముందు ఎవరు నడుస్తున్నారు? దహించు అగ్నిగా ఆయన దిగి వచ్చి నడుస్తున్నాడు. ఇక కలవరపడాల్సిన పని లేదు, కంగారు పడవలసిన అవసరం లేదు. ఆయన దహించు అగ్నిగా ఉన్నాడని విశ్వసించండి. మనం తెలుసుకోగలిగితే చాలు, అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు మన కన్నులతో చూచేటట్లు దేవుడు చేయునుగాక. ఆయన మన ముందు నడుస్తున్నాడని మనం తెలుసుకోవాలి. మనిషి నడిస్తే మనం కంగారు పడవచ్చు. మన ముందు నడిచేది మనిషి కాదు, మహిమ కలిగిన దేవుడే దిగి వచ్చి దహించు అగ్నిగా నడవబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఏదో ఒక నెల నడుస్తాడు, ఒక వారం నడుస్తాడు అనుకోకండి. మన జీవితాంతం వరకు మన ముందు ఆయన దహించు అగ్నిగా నడుచునుగాక. ఈ దినాన కొద్దిసేపు క్లుప్తంగా నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, యెషయా ప్రవచన గ్రంథం 41వ అధ్యాయం 9వ వచనం నుంచి కొన్ని మాటలు అక్కడ ఉన్నాయి. చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 9వ వచనం నుంచి కొన్ని వచనాలు అక్కడ రాయబడ్డాయి. బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును. నీతియను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుని ఉందును. అందరు చూడండి, ఆ మాటలు అందరూ వినండి. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదరు. నీతో వాదించువారు మాయమైపోతారు.
నీతో కలహించు వారిని నీవు ఎక్కడున్నారు నాతో కలహించేవారిని వెతుకుతావు, కానీ వారికి నీకు కనబడరు. ఎందుకంటే ఆయన నీకు తోడై ఉన్నాడు. గట్టిగా ఆ మాట చెప్పండి, ఆమేన్. ఇప్పుడు మీరు మీ పక్కన వారితో చెప్పండి, యెహోవా మీకు తోడుగా ఉన్నాడని చెప్పండి. సంతోషంగా చెప్పండి. ఇప్పుడు మీరు చెప్తున్నారు వారికి తోడే ఉన్నాడని మీరు చెప్పినప్పుడు, వారు కూడా మీకు చెప్తున్నప్పుడు, ఇద్దరికి దేవుడు తోడుగా ఉంటాడా ఉండడా? ఉండేటట్లుగా ఒక్కసారి మనసారా చెప్పండి, యెహోవా ఈ నెల మీకు తోడుగా ఉన్నాడని. ఈ నెల మీకు ఆయన తోడుగా ఉండునుగాక. ఈ నెల ఆయన మీకు తోడుగా ఉండునుగాక. ఆయన అంటున్నాడు, నేను మీకు తోడుగా ఉన్నాను, నేను మీకు తోడై ఉన్నాను. ఎందుకని? తోడుగా ఉంటే ఏం చేస్తాడు, తోడుగా ఉంటే ఏం జరుగుద్ది? కొన్ని మాటలు మనం చూద్దాం. అక్కడ మనం చదివిన 9వ వచనం నుంచి మన మాటలు గమనిస్తే, నీకు తోడై ఉండేది నేనే, ఎందుకు భయపడతావు? నీకు తోడై ఉండేది నేనే, ఎందుకు కలవరపడతావు? నీకు తోడై ఉండేది నేనే, ఎందుకు దిగులు? నీకు తోడై ఉండేది నేనే, దేనికి విచారం? ప్రతిదానికి కలవరం, ప్రతిదానికి విచారం, ప్రతిదానికి భయం, ప్రతిదానికి ఆందోళన. ఈ రోజున దేవుడు మనకి తోడై ఉన్నాడు అని మనం గుర్తించగలిగితే, ఎన్ని పరిస్థితులు మనకు ఎదురుగా ఆటంకాలకు వచ్చి నిలబడినా, ఎన్ని అవరోధాలు మనల్ని చుట్టుముడుతున్నట్లుగా అనిపించినా దేనికి భయపడం. ఎందుకంటే ఆయనే నాకు తోడుగా ఉంటే నాకెందుకండి భయం? ఆయనే నాకు తోడుగా ఉంటే నాకెందుకు కలవరం? ఆయనే నాకు తోడుగా ఉంటే నేనెందుకు విచారపడాలి, నేనెందుకు దుఃఖపడాలి, నేనెందుకు దిగులు పడాలి? ప్రతిరోజు మీరు ప్రతి వాగ్దానం మీద చేయబెట్టి ప్రార్థన చేసుకోండి. జనవరి నెల నుంచి దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్న ఒక్కొక్క మాట, దావీదునకు చూపిన శాశ్వత కృప మీకు చూపుతా, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు స్వాస్థ్యముగా అనుగ్రహిస్తా, మీరు నేను చేసిన ఉపకారాలు తెలుసుకోవాలి. ఒక్కొక్క మాట మన జీవితాల్లో విని విడిచిపెట్టడం కాదు, ప్రతి మాట మన హృదయం అనే పలక మీద మనము భద్రపరుచుకుందుముగాక. ఆ మాటను ప్రతిరోజు మనం కుటుంబ ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో, మనం ఎక్కడ కూడుకొని ప్రార్థించినా, ఏ పరిస్థితుల్లో మనం ప్రార్థించినా, ఈ వాగ్దానాలు ఎత్తిబట్టి మనము ప్రార్థన చేయగలిగితే, వాగ్దాన పూర్ణుడైన దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. వాగ్దాన పూర్ణుడైన దేవుడు ఆ వాగ్దానాన్ని స్థిరపరుస్తాడు. అందుకే ప్రతిరోజు ఆయన మాటను మనం ఎత్తిబట్టి ప్రార్థన చేయాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా, ఈ నెల నీకు తోడై ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. ఒక వ్యక్తితో చెబుతున్న మాట. అందరితో మీకు తోడుగా ఉంటానని చెప్పేది ఊకుమ్మడి మాటగా ఉంటుంది. కానీ ఒక్క మాట మనకు తెలియచేయబడే మాట ఏంటంటే, ఎవరు ఆ మాట చదువుతారో, ఎవరు ఆ మాటను చూస్తారో, ఎవరు ఆ మాటను ధ్యానిస్తారో వారితో దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. అంటాడు కదా, నేను మీతో గూఢ భావార్థాలతో నేను మాట్లాడటల్లా, మీతో ఒకవేళ నేను మాట్లాడితే అలా మాట్లాడతానేమో, కానీ నా సేవకుడైన మోషేతో నేను ఎలా మాట్లాడతాను తెలుసా? ముఖాముఖిగా నేను మాట్లాడతాను. ఆమెను చెప్పండి. ఈ రోజున దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవాన్ని దేవుడు మనకి దయచేయునుగాక. ప్రార్థించినప్పుడు ఆయన ముఖ దర్శనాన్ని మనం చూడగలగాలి, ప్రార్థించేటప్పుడు ఆయన స్వరాన్ని మనం వినగలగాలి, ప్రార్థించేటప్పుడు ఆయన స్పర్శను మనం అనుభవించగలగాలి. ప్రతిరోజు మనం చేసుకునే ప్రార్థన, ప్రతిరోజు మనం వెళ్తున్నటువంటి ప్రతి ప్రయాణాలు, పోరాటాలు, వీటన్నిటిలో నీకు ఎవరు తోడై ఉండాలి? నాకు నా బంధువులు తోడుగా ఉన్నారండి, నా రక్త సంబంధికులు తోడుగా ఉన్నారండి, నా కుటుంబస్తులు తోడుగా ఉన్నారండి, ఇవన్నీ ఉన్నాయి. కానీ పరమ తండ్రి నీకు ఈ నెల నుంచి తోడుగా ఉండి నడిపించబోతున్నాడు. ఆ వాగ్దానం మీరు మర్చిపోవద్దు. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు. నేను నీకు తోడై ఉన్నాను, కలవరపడకు. నేను నీకు తోడై ఉన్నాను, కలత చెందకు. నేను నీకు తోడై ఉన్నాను. ఈ రోజున దేవుడు మాట్లాడే ప్రతి మాట మన జీవితాలకు ఒక బాటగా మార్చబడాలి. ప్రతిరోజు ఇక్కడ ఉంటామా, కాసేపు సంతోషంగానే ఉన్నట్లు అనిపిస్తుంది, దేవుని సన్నిధిలో ఉన్న ఆనందం అనుభవిస్తాం. కానీ బయటికి వెళ్ళినాక మరలా మామూలు పరిస్థితులే, మరలా మనకుండే పరిస్థితులు మనకుంటాయి, ఎదురయ్యేటువంటి ఆటంకాలు ఉంటుంటాయి. కానీ నిరీక్షణతో నిలబడగలగాలి, నిరీక్షణతో పరిస్థితులను ఎదుర్కోగలగాలి. ఏ నిరీక్షణ? నేను ఒంటరిని కాదు, నాకు నా దేవుడు తోడై ఉన్నాడు. గట్టిగా ఆమెను చెప్పండి. మీరెవ్వరు ఏనాడు అనుకోవద్దు నేను ఒంటరినని.
ఎక్కడ ఒంటరినని అనే ఆలోచన మనసులోకి కూడా రానివద్దు. మీరు ఒంటరి కారు, మీతో మిమ్మల్ని ఆదరించే దేవుడు నడవబోతున్నాడు. మీకు తోడై ఉండే దేవుడు మీతో నిలబడబోతున్నాడు. దావీదు గారు అంటాడు కదా, ఆయన ఎక్కడున్నాడంట? నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. గాఢాంధకారమైన నేను భయపడను, అది అరణ్యమైన నేను భయపడను. ఎందుకని? నీవు నాకు తోడుగా ఉన్నావయ్యా. నీ దుడ్డు కర్ర, నీ దండము నాకు తోడుగా నడిపిస్తుందయ్యా. నిరీక్షణతో అడుగులు వేయండి. ప్రతిరోజు ప్రతి క్షణం ఆయన మనకు తోడుగా ఉన్నాడనే నిరీక్షణ మన హృదయాల్లో స్థిరపరచబడునుగాక. ఎప్పుడు అనుకోకండి ఒంటరిగా ఉన్నానని. ఒంటరిగా ఉన్నామని ఆలోచన ఎప్పుడు మనసులోకి రానివ్వకండి. మీతో మీరు ఆరాధించే దేవుడు మీ పక్షాన్ని నిలబడబోతున్నాడు. మీరు ఆరాధించే దేవుడు మీకు తోడుగా ఉండబోతున్నాడు. మీ చెయ్యి పట్టుకుని ఆయన నడిపించబోతున్నాడు. నీతి అను నా దక్షిణ హస్తంతో నేను నిన్ను ఆదుకుంటా అని అంటున్నాడు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఈరోజు నీ మాటలు వింటున్న మనందరి జీవితాల్లో ఈ నెలలో ఒక్క మాటను మీరు మోసుకొని వెళ్ళండి. ఒక్క మాటను మీరు భద్రపరుచుకొని వెళ్ళండి. ఆ ఒక్క మాట ఏంటో తెలుసా? మనిషి తోడొస్తాడు, మనిషి సహాయం చేస్తాడు, మనిషి ఏదో మనకి ఆసరాగా నిలబడతాడు. వీటిని ఇంతవరకు ఆధారపడ్డాం, కానీ ఈ నెల నుంచి ఆయనే నీకు తోడుగా ఉండి నడిపించబోతున్నాడు. ఆయన నీకు తోడుగా ఉండి నీకు జయాన్ని ఇవ్వబోతున్నాడు. ఆమె చెప్పండి. ఈరోజు నుంచి విశ్వసించండి, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని నిరీక్షణతో అడుగులు ముందుకు వేయండి. ఆయన తోడుగా ఉండి నిన్ను నడిపించునుగాక. ఆయన తోడుగా ఉండి నన్ను నడిపించునుగాక. ఆయన తోడుగా ఉండి మనలందరినీ నడిపించేటట్లుగా ఆయన చెయ్యి పట్టుకుని నడిపించబోతున్నాడు. ఈరోజు నీ మాటలు వింటాను మనందరి జీవితంలో ఒక్క మాటని మీరు మోసుకుని వెళ్ళాలని నేను ఆశపడుతున్నా. మీరు వచ్చిన వారు వచ్చినట్లుగా వెళ్ళేవారుగా కాదు, ఒకే ఒక్క మాట మీ భుజాల మీద మోసుకుని వెళ్ళి మీ హృదయంలో దాచుకోవాలి. ప్రతిరోజు మీరు ప్రార్థన చేసుకోవాలి. ఇదేమి కష్టమైన మాటలు కాదే, ఇవేమి కఠినమైన మాటలు కాదే. ప్రతిరోజు జీవం కలిగిన మాట. ఆయన మాట మన బ్రతికిస్తుందని మనం గుర్తుపట్టాలి. మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేని వలన? దేవుని నోట నుంచి ఏ మాట వస్తుందో అని మనిషి ఎదురు చూడాలి. మనిషి దేవుని మాట కోసం ఎదురు చూడాలి. నరాలాడుతున్న నరులం, మహిమ కలిగిన దేవుడు మన కోసం దిగి వచ్చి మాట్లాడే ఆ మాట కోసం ఎదురు చూడగలగాలి. ఆ మాట మనల్ని దిద్దుతుంది, కడుతుంది, సరిచేస్తుంది, నిలబెడుతుంది, ఉన్నతమైన రాజ్యానికి సిద్ధపరుస్తుంది. అట్టి జీవం కలిగిన మాట కోసం మనం సిద్ధపరచబడుదుముగాక. నేను నీకు తోడై ఉన్నాను, నీకు తోడుగా ఉన్నాను, భయపడొద్దు. నీకు తోడుగా ఉన్నాను, ఇక భయం అనవసరం లేదు. ఇక భయం అనే మాట నీ నోట రానవసరం లేదు. ఈ రోజు నుంచి మీరు ధైర్యంగా అడుగులు ముందుకు వేయండి. ఏ పరిస్థితుల్లో భయంతో ఉన్నారు? ఏ పరిస్థితుల్లో కలవరం చెందుతున్నారు? ఏ పరిస్థితుల్లో ఆందోళనతో నలిగిపోతున్నారు? ఇదిగో ఈ ఉదయకాలం, ఈ మధ్యాహ్న కాలం దేవుడి నోట నుండి వచ్చిన ప్రతి మాట మన జీవితాల్లో దేవుడు స్థిరపరచునుగాక. ఆ మాటని మీరు మోసుకుని వెళ్తూ ఉన్నప్పుడే మీ భారమంతా తీరిపోవునుగాక, మీ సమస్యలన్నీ పరిష్కరించబడునుగాక, మీ కన్నీరు నాట్యముగా మార్చబడునుగాక. ఇదిగో ఎవరైనా సమస్యలు ఉన్నారా? వారికి చెప్పండి, నా దేవుడు మీకు తోడుగా ఉంటాడని. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారా? మీరు చెప్పండి నోటితో, నా దేవుడిని మీకు తోడుగా ఉంటాడని. మీరు పలికిన మాట ఆ బలహీనతను సైతం దూరం చేయబోతుంది. ఆమెను చెప్పండి. మీరు అనుకోవచ్చు, నా నోటితో చెప్తే అవుతుందయ్యా, నా నోటితో చెప్తే జరుగుతుంది అని. ఇక ఆ పాటలు పాడకండి. మీరు ఉన్నతమైన మీ నోటితో ఉన్నతమైన మాటను పలకండి. ఎవరు ఏ సమస్యలు ఉన్నా సరే, నేను కాదుగా ప్రార్థన చేసేది సేవకులు కదా, నేను కాదుగా చెప్పేది సేవకులు కదా అనుకోకండి. మీరు పలకడం ప్రారంభించండి. మీ మాటలను దేవుడు స్థిరపరచునుగాక. అలా అని చెప్పి ఎవరిని పెడితే వాళ్ళని ఇదిగో మీరు ఎలా అయిపోతారు అలా అయిపోతారు ఆ మాటలు పలకండి. ప్రతిరోజు జీవం కలిగిన మాటలు మీ నోట ఉండునుగాక. దేవుడు మీకు తోడుగా ఉన్నాడని పలకండి. వారికి దేవుడు తోడుగా ఉండడం మీరు కన్నులారా చూస్తారు. మీరు ఆ విధమైనటువంటి నిరీక్షణ కలిగి విశ్వాస సహితమైన మాటలు పలుకులు మీరు పలకండి. దేవుడు మీ పలుకులను స్థిరపరచునుగాక. మీకు తోడుగా ఉంటాడు, మీకు తోడుగా ఉంటాడు. అక్కడ రాశాడు కదా 11వ వచనంలో, దేవుడు తోడుగా ఉంటే జరిగే కార్యాలు ఏంటి అని అక్కడ రాయబడి మాటలో, నీ మీద ఎవరైతే కోపపడ్డారో, అసలు ఎవరు కోపపడ్డారో వాళ్ళు నిన్ను చూసి సిగ్గుపడతారంట. ఎంత చక్కగా రాశాడండి అక్కడ మాటలో. ఎంతమంది నీ మీద ఇంతవరకు కోపపడ్డారు? ఏ విషయంలో కోపపడ్డారు? పిల్లలు కూడా కొన్నిసార్లు కోపపడుతుంటారు, పెద్దలు కొన్నిసార్లు కోపపడుతుంటారు. ఏ విషయంలో కోపం వచ్చినా ఆ కోపం వచ్చినప్పుడు మనం ఏ విధంగా ఉన్నామో దేవుడు చూస్తున్నాడు.
ఎవ్వరు కోపపడుతున్నా సరే మౌనంగా ఉంటాం కదా. ఎవ్వరు కోపపడుతున్నా సరే నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని నిరీక్షిస్తుంటాం కదా. ఒక రోజు వస్తుందంట. ఆ రోజు వచ్చినప్పుడు ఎంతమంది నీ మీద కోపపడ్డారో, ఎంతమంది నిన్ను గాయపరిచే మాటలుగా మాట్లాడారో వాళ్ళే అంట నిన్ను చూసినప్పుడు సిగ్గుపడతారంట. రాసింది ఒకసారి చదవండి ఆ మాట. నీ మీద కోపపడే వారందరూ సిగ్గుపడతారండి. నిరీక్షణతో మీరు ఎదురు చూడండి. నాకే కష్టాలు వచ్చాయండి, నాకే శ్రమలు వచ్చాయి, దేవుని నమ్ముకున్నందుకు నేను ఇన్ని మాటలు పడ్డానండి, దేవుని నమ్ముకున్నందుకు ఇన్ని బాధలు అనుభవించానండి, దేవుని నమ్ముకున్నందుకు ఇన్ని కష్టాలు పడ్డానని అనుకుంటున్నారు కదా. దేవుడు ఒక రోజు మీకోసం సిద్ధపరిచాడు. ఆమెను చెప్పండి. ఆ రోజు రాబోతుంది. ఎంతమంది దేవుని నమ్ముకున్నందుకు నీ మీద కోపడ్డారు, ప్రార్థన చేసినందుకు ఎంతమంది నీ మీద కోపడ్డారు, మందిరానికి వెళ్ళినందుకు ఎంతమంది నీ మీద కోపడ్డారు, వారే ఒక రోజున నీవు చేసే ప్రార్థనకు దేవుడు నీకు తోడై ఉన్నాడని గుర్తించి వాళ్ళు సిగ్గుపడతారంట. రే వీళ్ళనా నేను ఇంత మాట అంది, వీళ్ళనా నేను అవమానపరిచింది, వీళ్ళనా నేను తొందరపడి తోలనాడిందని వాళ్ళు సిగ్గుపడే రోజులు వస్తాయి. అయితే నీవు నిరీక్షణతో ఉండాలి. దేవుడు నీకు తోడుగా ఉన్నాడని విశ్వసించాలి. ఆమెను చెప్పండి. తర్వాత ఒక మాట ఉంది. ఏం మాట ఉంది అక్కడ? నీతో కలహించే వాళ్ళు ఎంతసేపు కలహమేనండి. కొంతమంది ఉంటారు కదిలించి 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 కలహం పెట్టుకుంటారు. మనం చోటుకు వెళ్ళినప్పుడు ఎవరో చెప్పారండి, అసలు ఏముండదండి, వాళ్ళే కావాలని గొడవ పెట్టుకుని మా మీదకి గొడవ రేపుతారండి చెప్పారు. అసలు ఏముండదండి, ఏమి లేదు, కావాలని గొడవ పెట్టుకుంటారు, కావాలని రెచ్చగొడతారు, కావాలని మమ్మల్ని కదిలిస్తారు అని అంటున్నారు కదా. ఇదిగో ఎంతమంది నిన్ను కలిహించే వాళ్ళు ఉన్నారు, కావాలని గొడవ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, కావాలని నిన్ను ఇబ్బంది పెట్టాలని ఆలోచించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళంట ఏమైపోతారండి? కలహించే వాళ్ళందరూ నీకు దూరం అయిపోతారు. ఆమెను చెప్పండి. ఎక్కడ ఉద్యోగంలో కలహాలు ఉన్నా, వ్యాపారంలో కలహాలు ఉన్నా, ఇంట్లో కలహాలు ఉన్నా, కుటుంబంలో కలహాలు ఉన్నా, ఈ రోజు నుంచి కలహాలన్నీ దూరం అయిపోవును గాక. ఎప్పుడు దూరం అవుతాయి? దేవుడు నీకు తోడుగా ఉన్నాడని నీవు విశ్వసించగలిగినప్పుడు బాధించేవాళ్ళు దూరం అవుతారు. నీ మీద కోప్పడే వాళ్ళు నిన్ను చూసి సిగ్గుపడతారు. నిన్ను కలహించేవాళ్ళు, కావాలని గొడవ పెట్టుకునే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళందరూ కూడా ఎందుకు వచ్చావరా, ఎందుకు పెట్టుకున్నావురా, అనవసరంగా అని చెప్పి వాళ్ళు దిగులు పడే రోజులు రాబోతున్నాయి. ఎక్కడ మీరు కంగారు పడకండి. దేవుడు అన్యాయస్తుడు కాడు. మీరు ఆరాధించే దేవుడు అసమర్థుడు అసలే కాడు. మీరు ఆరాధించే దేవుడు సమర్థుడు. మనం ఆరాధించే దేవుడు మనకు చాలిన దేవుడు. మనల్ని ఎక్కడ అవమానానికి అప్పగించే దేవుడు కాడు. మనల్ని ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాడు. మనకు తోడై ఉన్నాడు. మన మీద కోపించే వారందరినీ సిగ్గుపడేట్లు చేస్తాడు. కలహించే వాళ్ళు ఉంటారు. కలహాలు ఎంతసేపు కలహాలు అంటే అన్నట్టు కొంతమందికి ఇష్టం అని చెప్పడం కంటే ప్రాణం. కలహాలంటే ప్రాణం. ఒక చోట రాయబడి ఉంటుంది, కలహ ప్రియులు ఉన్న చోట అని రాసి ఉంటుంది. కలహాలంటే ప్రాణం అంట. అసలు కలహం అంటేనే, గొడవలంటే ప్రాణం. అలాంటి వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళందరూ ఇక మీదట నీతో కలహించాలనే ఆలోచన కూడా లేకుండా దేవుడు దూరపరచబోతున్నాడు. ఆమెను చెప్పండి. ఎక్కడ ఏ కలహాలు ఉన్నాయో ఆ కలహాలన్నిటినీ దేవుడు దూరపరచునుగాక. మన ఇళ్ళ దగ్గర చుట్టుపక్కల ప్రతిదానికి కలహం పెట్టుకొని కారణమే లేకుండా మనల్ని రెచ్చగొట్టి గొడవలు రేపుతారే, అలాంటి వాళ్ళందరి నోళ్ళు దేవుడు మోస్తున్నాడు. ఆమెను చెప్పండి. అంటే లోకపరంగా వాళ్ళకి ఏదో జరుగుతుంది నేను అనట్లా. వాళ్ళందరూ కూడా దేవుడు నీకు తోడై ఉన్నారని తెలుసుకుంటారు. అది నేను చెప్పేది. నీవు ఆరాధించే దేవుడు, మనం ఆరాధించే దేవుడు నీకు తోడై ఉన్నాడని, నాకు తోడై ఉన్నాడని, మనకు తోడై ఉన్నాడని ఎవరు చూస్తారంట? కోప్పడేవాళ్ళు చూస్తారు, కలహించేవాళ్ళు చూస్తారు, వ్యతిరేకంగా లేచేవాళ్ళు చూస్తారు, ద్వంద్వార్థాలతో మాట్లాడేవాళ్ళు చూస్తారు. ఎంతమంది వ్యతిరేక ఆలోచనలు కలిగి ఉన్నారు. వాళ్ళు అంటారంట మీరు ఆరాధించే దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఆమెను చెప్పండి. ఈ రోజు నుంచి ఆయన మీకు తోడుగా ఉన్నాడని మీరు చెప్పనవసరంలా, నేను చెప్పనవసరంలా. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని, మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడని మన విరోధంగా ఉన్నవాళ్ళు మనకు చెప్పేటట్లుగా దేవుడు కార్యాలు చేయనుగాక. ఆ విధంగా కార్యాలు చేస్తాడు. అయితే ఒకే ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, మనకు ఆయన తోడై ఉన్నాడు, తోడై ఉంటాడు. ఎలా తోడై ఉన్నాడు, ఏమేం చేస్తాడు అని మనం కొంచెం గమనిస్తే, దైవజనుడైన పౌలు గారు కూడా కొన్నిసార్లు అంటాడు, అందరూ నన్ను విడిచిపోయారయ్యా, అందరూ నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు, నేను ఒంటరిగా మిగిలిపోయాను. ఎంత గొప్ప సేవ చేశారు, ఎన్ని గొప్ప సంఘాలను కట్టారు, ఎన్ని పత్రికలు రాశారు. ఆయన అంటాడు అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, నేను ఒక్కడే ఉన్నానని. ఈ రోజున ఆయన మనకు తోడై ఉన్నాడు అని నేను చెప్తున్నాను.
ఆయన మనకు తోడై ఉంటే చేసే కార్యాలు చాలా ఉన్నాయి. ఆయన మనకు తోడై ఉంటే ఎన్నో అద్భుతాలు చేస్తాడు. ఆయన మనకు తోడైనట్టు మనం విశ్వసించలేం కొన్నిసార్లు. దేవుడే ఉంటే నాకు ఈ పని జరుగుతుందా, దేవుడే ఉంటే నాకు ఎలా అవుతుంది మనం అనుకుంటుంటాం. అంటే ఆయన మనకు తోడై ఉన్నాడని మనము విశ్వసించగలిగితే, ఆయన మనకు తోడై ఉన్నాడని మనం నిరీక్షించగలిగితే, ఆయన మనకు తోడై ఉన్నాడని మనము మన నోటితో ఒప్పుకోగలిగితే, నీవు ఊహించని కార్యాలు నీ కుటుంబాల్లో దేవుడు జరిగించునుగాక. ఊహించని కార్యాలు పరిచర్యలు దేవుడు ప్రారంభించునుగాక. ఊహించని కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు, మహత్కార్యాలు, ఆది అపొస్తలుడు చేసిన కార్యాలు దేవుడు మన సంఘంలో ప్రారంభించునుగాక. మనుషులుగా మనం ప్రతిరోజు తోడు కోరుకుంటాం. బండి మీద వెళ్ళేటప్పుడు కూడా ఇంకొకరు తోడు కోరుకుంటాం. ఎరా అక్కడి దాకా వెళ్ళొద్దాంరా, ఇటు వెళ్ళొద్దాంరా అని చెప్పి తోడు కోరుకుంటాం. మనుషుల తోడు ఎంతవరకు? భార్యకి భర్త తోడు, భర్తకు భార్య తోడు, పిల్లలకు తల్లిదండ్రుల తోడు, తల్లిదండ్రులకు పిల్లల తోడు, ఇవన్నీ ఉన్నాయి. స్నేహితుల తోడు, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా, సేవలో తోటి సేవకులు తోడుగా ఉన్నప్పటికీ కూడా, ఎంతమంది ఉన్నప్పటికీ కూడా మరి ఎంతవరకు మనకు తోడుగా రాగలుగుతారు? ఎంతవరకు మనకు తోడుగా ఉండగలుగుతారు? ఎంతవరకు మనకు భద్రతను ఇవ్వగలుగుతారు? ఎంతవరకు మనల్ని కాపాడగలుగుతారు? తోడుగా ఉన్నారు. జరగబోయే ప్రమాదం తెలుసా? తోడుగా ఉన్నారు. ఎదురవుతున్న ఆటంకం తెలుసా? తోడుగా ఉన్నారు. అక్కడ ఎదురొచ్చే నష్టం తెలుసా? ఇవేం అర్థం కావు. కానీ మనం ఆరాధించే దేవుడు మనకు తోడుగా ఉంటే ఎలాంటి పరిస్థితులు ఎదురొచ్చినా వాటన్నిటి నుంచి మనల్ని దాటి లేపి నిలబెట్టి మనల్ని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టునుగాక. ఈ విశ్వాస యాత్రలు సాగిపోతున్న మనం ఎవరమైనా కావచ్చు, ఎంతవరకు ప్రియమైన వాళ్ళు ఉన్నారు, కడుపును పుట్టిన పిల్లలు ఉన్నారు అని ఎన్ని కారణాలు మనం కలిగి ఉన్నప్పటికీ కూడా ఒక దినాన మనకు దేవుడు తోడుగా ఉండడం మనం గుర్తించాలి. ఎన్నోసార్లు చాలామంది అన్నీ కోల్పోయిన తర్వాత అప్పుడు గుర్తిస్తారు. కానీ మనము అన్నీ ఉన్నప్పుడే ఆయన నాకు తోడుగా ఉన్నాడని గుర్తించే కృపదేవుడు మనకు దయచేయునుగాక. ప్రతిరోజు అయ్యా నీవు నాకు తోడుగా ఉన్నావు, అందుకే బ్రతకగలుగుతున్నా. నీవు నాకు తోడుగా ఉన్నావు, అందుకే ప్రతిరోజు జీవించగలుగుతున్నా అని ఎంతమంది చెప్పగలుగుతున్నాం? ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. ఆమోసు ప్రవచన గ్రంథం 5వ అధ్యాయం 14 వచ్చిన ఒక మాట చూడండి. ఆమోసు ప్రవచన గ్రంథం. దేవుడు మనకు తోడుగా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలని అక్కడ రాసి ఉంది, ఒకసారి చదవండి. మీరు బ్రతుకున్నట్లు అంటే మనం జీవించే ఉన్నాం కదా, మనం బ్రతికే ఉన్నాం కదండి. గిల్లుకుంటాం, బ్రతుకున్నాం లేదని తెలుసుకుంటాం. మరి బ్రతికే ఉన్న మనం మీరు బ్రతుకున్నట్లు అంటున్నాడేంటి ఆయన? ఆమోసు ప్రవచన గ్రంథంలో ప్రవచన మాట్లాడుతున్నాడు. మీరు బ్రతుకున్నట్లుగా ఇదిగో ఈ పని చెయ్యాలి. ఏం చేయాలంటండి? కీడును విడిచిపెట్టాలి, మేలును మీరు వెతికే వారిగా మార్చబడాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. దేవుడు అంటున్నాడు, ఎంతమంది నిన్ను ఒంటరిగా మిగిల్చి వెళ్ళిపోయారని నువ్వు అనుకున్నా, ఎంతమంది నిన్ను విడిచిపెట్టేశారని నువ్వు అనుకున్నా, ఎంతమంది నిన్ను దూరం చేసేసారని నువ్వు బాధపడుతున్నా, ఇదిగో నేను నిన్ను విడిచిపెట్టను, నీకు తోడుగా ఉంటా. నీతో చెప్పి ఉన్నా, నీతో నేను ఒక మాటను చెబుతున్నా, నీకు తోడుగా ఉంటాను అంటున్నాడు కదా. అన్న దేవుడు ఏం చేయాలి ఇక్కడ రాస్తున్నాడు. మీరు బ్రతుకున్నట్లుగా, మీకు నేను తోడుగా ఉండాలి, మీరు బ్రతుకున్నారని మీకు తెలియాలంటే మీరు ఈ పని చేయాలి. ఏం పని చేయాలండి? కీడును విడిచిపెట్టాలి, మేలును వెతకాలి. ఏంటిది ఇక్కడికి ఈ మాట? ఒకసారి మనం అర్థం చేసుకుంటే, ఎవరికి తోడుగా ఉంటాడు అని మనం చూస్తున్నాం. కీడును విడిచిపెట్టండి, మంచిని వెతకండి. కీడును విడిచిపెట్టండి, మేలును చేయండి. చెడును విడిచిపెట్టండి, మంచిని చేయండి అని చెప్తున్నాడు కదా. ఇంతకు ఏం కీడు విడిచిపెట్టాలి, ఏ మంచి వెతకాలి అని ఆలోచన చేస్తే చాలామంది భ్రమలో ఉంటారు. దేవుడు నాతో ఉన్నాడు, నా పక్షాన ఉన్నాడు చెప్పుకుంటాను ఉంటాం. ఎన్నిసార్లు మనం చెప్పుకున్నా నాతో ఉన్నాడు, నా పక్షాన ఉన్నాడు, నాతోనే ఉన్నాడు మనం చెప్పుకుంటూ ఉంటుంటాం. కానీ అలా చెప్పుకున్నంత మాత్రం సరిపోదు. మనమంట చేయాల్సింది ఏంటంటే కీడును విడిచిపెట్టి మేలును వెతికే వారిగా మనం మార్చబడదుము గాక. చాలాసార్లు మనం చెప్పుకుంటాం కదా, నాకు ఫలానా పాస్టర్ గారు తెలుసండి, ఫలానా ఆయన తెలుసండి, ఆయనతో ఇప్పుడే ఫోన్లో మాట్లాడా, ఫలానా వ్యక్తి తెలుసు, ఫలానా సీఎం తెలుసు, ఇప్పుడే నాతో ఫోన్లో మాట్లాడని చెప్పుకుంటూ ఉంటాం. ఆయన తెలుసు, ఇదిగో ఫోన్ లైన్లో ఉన్నాడని చెప్తాం. కానీ తెలుసు అన్న
ఆ మాటతో ఆయన మనతోనే ఉన్నాడు అని అనుకుంటున్నాం కదా. అసలు తెలియకపోయినా తెలుసు అని చెప్తాం. కొన్నిసార్లు దేవుడు నాతోనే ఉన్నాడు అని అనుకుంటుంటాం, నా పక్షానే ఉన్నాడు అని అనుకుంటుంటాం. కానీ భ్రమలో బ్రతుకుతుంటాం. భ్రమలో బ్రతుకుతున్న మనం ఎంతకాలం భ్రమతో జీవిస్తున్నా, ఎంతకాలం కీడును విడిచిపెట్టకోకుండా, మేలు చేయకోకుండా ఆయన నాకు తెలుసు, ఆయన ఎందుకు తెలియదండి నాకు వడ్రంగి కుమారుడు, ఆయన ఎందుకు తెలియదండి నాకు మరియమ్మ కుమారుడు, ఆయన ఎందుకు తెలియదండి నాకు వాళ్ళ బంధువులు మాతోనే ఉన్నారు అని చెప్పుకుంటుంటాం. ఆయన ఎందుకు తెలియదండి నాకు ఆయన 3.5 సంవత్సరాలు సేవ చేశారు కదా, 33.5 సంవత్సరాలు వీళ్ళు భూమి మీద బ్రతికారు కదా అని అనుకుంటుంటాం. ఆయన ఎందుకు తెలియదండి నాకు చంపేశారు కదా, సిలువేసేశారు కదా, తర్వాత సమాధి చేసేశారు కదా, తిరిగి లేచాడు కదా, ఆయన ఎందుకు తెలియదండి నాకు అనుకుంటున్నాం. తెలుసు 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 అని అనుకుంటూనే భ్రమలో బ్రతుకుతున్నాం. ఆయన తెలుసు అన్న మనం కీడుని విడిచిపెడుతున్నామా? ఆయన తెలుసు అన్న మనం మేలుని వెతకగలుగుతున్నామా? ఆయన తెలుసు అనుకుంటున్న మనం ఆయన ఎందుకు తెలియదండి, రోజు నేను కలుసుకుంటా, రోజు నేను ప్రార్థన చేస్తా, రోజు నేను పాట పాడతా, రోజు నేను ఆయనతో మాట్లాడతా అనుకుంటున్న మనం భ్రమలో ఉన్నామా, ఆయనతో జీవిస్తున్నామా? కీడును విడిచిపెట్టమని దేవుని వాక్యం సెలవిస్తుంది, మేలును వెతకమని దేవుని వాక్యం మనకి హెచ్చరిస్తుంది. ఎప్పుడు, ఎందుకు, ఎలా చేయాలంటే ఆయన మనకు తోడుగా ఉన్నాడు, ఉండాలి అని అనుకుంటున్న మనం వీటిని విడిచిపెట్టాలి. చాలా ఉన్నాయి కీడు అనే దాని గురించి చెప్పాలంటే, అవన్నీ నేను మీకు జ్ఞాపకం చేయట్లేదు. కానీ ప్రతిరోజు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని చెప్పుకున్నట్లుగానే దేవుడు కూడా తెలుసు అనుకుంటుంటాం. అలా తెలుసు అనుకున్న దేవుని సందులో మనం ఎలా బ్రతుకుతున్నాం? క్రైస్తవ సమాజంలో కూడా కొందరు ఇలా అనుకుంటారు, ఏమనంటే మాకు దేవుడు తెలుసు, మాకు దేవుడు తోడుగా ఉన్నాడు, ఆయన మా పక్షాన ఉన్నాడు, ఎన్నో మాటలు చెప్తాం. అయినా చెప్పిన మనం ఆయన మన పక్షాన ఉన్నాడో లేదో మనం గుర్తించాలి. ఆయన మన పక్షాన ఉన్నాడు అంటే ఒక నిదర్శనం చెప్పనా, ప్రతిరోజు ఆయన మన పక్షాన ఉన్నప్పుడే మనకి లేనిపోయిన అననుకూలతలు ఎదురవుతూ ఉంటాయి. అననుకూల పరిస్థితులు మనల్ని ఎంతసేపు పలకరిస్తూనే ఉంటాయి. అవి వచ్చినాయి, అవి మనల్ని బాధేస్తున్నాయి అంటే అప్పుడు మనం గుర్తించాల్సింది తెలుసా, నా దేవుడు నా పక్షాన ఉన్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎందుకని మీరు ఆలోచించారు చెప్పనా? అననుకూలతలు అనే మాట అనేప్పటికీ మనకు కొంచెం అనుమానం వస్తుంది. దేవుడు తోడుగా ఉంటే ఆటంకాలు వస్తాయా? దేవుడు తోడుగా ఉంటే అవరోధాలు వస్తాయా? దేవుడు తోడుగా ఉంటే మనకు అన్ని నిందలే వస్తాయా అని అనుకుంటున్నాం. అసలు ఆయన తోడుగా ఉన్నప్పుడు ఏది వచ్చినా సరే అది మనం లెక్క చేయం, అది గుర్తించాలి. ఎన్ని రావట్లేదండి ప్రతిరోజు మన జీవితంలో, ఆత్మీయయాత్రలో మనం ముందుకు వెళ్తున్న ఈ జీవితంలో ఎన్ని ఆటంకాలు రావట్లా, ఎన్ని అవరోధాలు రావట్లా. నా అనుకున్న వాళ్ళు కొన్నిసార్లు మనల్ని నమ్మించి మోసం చేసే పరిస్థితులు రావట్లా. ఎన్నిసార్లు మనం ఎంతగా వాళ్ళని ప్రేమిస్తాం, వాళ్ళే మనల్ని ముంచే పరిస్థితులు రావట్లా. ఇవన్నీ వస్తున్నాయి అంటే దేవుడిని నమ్ముకున్న నాకెందుకు కష్టాలు వచ్చినా అనుకోకండి. ఏది వచ్చినా సరే, ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే, దేవుళ్ళు ఎదుగుతున్న నీవు నేను మనందరం కూడా ఆయన నాకు తోడుగా ఉన్నాడు, ఇవి నన్నేం చేస్తాయి? ఆయన నాకు తోడుగా ఉంటే ఈ పరిస్థితులు నన్నేం కదిలించగలుగుతాయి? ఆయన నాకు తోడుగా ఉంటే ఈ తుఫాను, ఈ అలజడి, ఈ సముద్రం నన్నే ఎంతసేపు భయపెడుతుంది? ఆయన నాకు తోడుగా ఉన్నాడు. తోడుగా ఉన్న దేవుని సందులో నేను నిశ్చలమైన వ్యక్తిగా, కదల్చబడిన వ్యక్తిగా, స్థిరమైన వ్యక్తిగా ఆయన కొరకు ఎదురు చూసే గుంపులో నేను నిలబడతాను. ఆమేన్ చెప్పండి. ఆ విధంగా మనం నిలబడాలి. ప్రతిరోజు, ప్రతి క్షణం, ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో మనము కీడును విడిచిపెట్టాలి. కీడునే తలంచుకుంటూ ఉంటాం కొన్నిసార్లు. కీడుని తలంచుకోవడం అంటే ఏదేదో నేరాలు ఘోరాలని కాదు. కీడు ఎంతసేపు కీడు ఆలోచనలు అంటుంటారు కొన్నిసార్లు. కీడు కల వచ్చిందంటారు కొన్నిసార్లు. కీడు అంటే మన హృదయంలో ఉన్నటువంటి కీడు తలంపులు. కీడు అంటే మన హృదయంలో ఉన్న కీడు ఆలోచనలు. ఎంతసేపు వారు ఎదుగుతున్నారా, వాళ్ళని చూసి వారవలేకపోవడం ఒక కీడు. వాళ్ళు ఆత్మీయతలు బలపరచబడుతున్నారా, వాళ్ళని చూసి వారవలేకపోవడం ఒక కీడు. వీటన్నిటిని విడిచిపెట్టాలి. ఎంతసేపు ఒకరికి మేలు చేసే మనసు మనలో ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఒకరి క్షేమం కోరుకునే హృదయం మనలో ఉండాలి. ఆమేన్ చెప్పండి. అలా మనము జీవించగలిగితే, జీవించిన వారు ఎంతసేపు ఎలా ఉంటారో తెలుసా? ఆయన తోడుగా ఉన్నవాళ్ళు ఎప్పుడు ఒకళ్ళ క్షేమాన్నే కోరుకుంటారండి. ఈరోజు అలా కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నా. ఎందుకంటే దేవుడు తోడుగా ఉన్నవాళ్ళు కలహించరు. దేవుడు తోడుగా ఉన్నవాళ్ళు ఒకళ్ళని చూసి సిగ్గుపరిచేటట్లుగా మాట్లాడరు. దేవుడు తోడుగా ఉన్నవాళ్ళు ఒకళ్ళు ఎదుగుదల చూసి ఈర్ష్యపడరు. దేవుడు తోడుగా ఉన్నవారు ఎంతసేపు ఒకరిని ప్రేమిస్తూనే ఉంటారు,
ఒకరి కొరకు ప్రార్థిస్తూనే ఉంటారు, ఒకరి క్షేమం కొరకు నిత్యము కూడా ఆయన సందులో గోజాడుతూనే ఉంటారు. ఈ రోజున ఈ మాటలు వింటున్న మనం కీడును విడిచిపెట్టాలి, మేలును వెదకాలి. ఆ కీడును విడిచిపెట్టి మేలును వెదికేటువంటి పరిస్థితుల్లో మనం ప్రతిరోజు కూడా ఎలా ఉంటుందో, మన కీడు ఆలోచనలు అంటే ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మనుషుల ఆలోచనలో కీడు ఎలా ఉంటుందో ఒక్క మాట మీకు జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్తాను, వినండి. ఒక చోట అంటే ఇలాగే ఒక మార్గాన వాహనం వెళ్తుంది, ఒక కారులో ఉన్న వాళ్ళందరూ చాలామంది ఉన్నారు. వెళ్తున్న కారు ఒకసారి ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదానికి గురైనటువంటి కారులో అందరూ కారు బోల్తా కొట్టిన తర్వాత గాయాల పాలైపోయారు. కొంతమందికి దెబ్బలు తగిలాయి, ప్రాణాలు అయితే పోలేదు, కానీ చాలా వరకు ప్రమాదం జరిగింది, గాయాల పాలైపోయారు. అందరికి రక్తం కారిపోతుంది, కొంతమంది స్పృహలో లేరు. అయితే ఆ కారును దారిని వెళ్తున్న వాళ్ళు వీళ్ళు చూసి ఆగి, అరే కారు పడిపోయింది అని కొంతమంది వీళ్ళు సహాయం చేశారు, కొంతమంది నుండి చూస్తున్నారు. కొంతమంది వీళ్ళు సహాయం చేసే వాళ్ళు బయటికి తీస్తున్నారు. తీసే కొద్దిగా దానిలో ఉన్న మనుషులు వస్తున్నారు, ఆడపిల్లలు, చిన్న పిల్లలు, అందరిని బయటికి తీశారు. కొంతమంది స్పృహ కోల్పోయి పక్కన పడుకోబెట్టి ఉంచారు. అంబులెన్స్లకు ఫోన్ చేసే వాళ్ళు చేస్తున్నారు, అంబులెన్స్లు వస్తూనే ఉన్నాయి. అయితే ఆ కారులో ఉన్న వాళ్ళ లగేజీ తీసి ఓ పక్కన పెడుతున్నారు. వాళ్ళకి ఇంత ప్రమాదం జరిగింది కదా, అంత ఘోరమైన ప్రమాదం జరిగి మనుషులు ప్రాణాపాయ స్థితులకు వెళ్ళిపోయారు కదా, ఎవరికి వాళ్ళు సహాయం చేద్దాం, వాళ్ళకి మేలు చేద్దామని ఎందరో ప్రయాసపడుతున్నారు. అయితే వీళ్ళందరిలో ఒక వ్యక్తి వచ్చాడంట. వచ్చి ఆ సామాన్లన్నీ పక్కన పెడతా ఉంటుంటే బ్యాగులు చూస్తున్నాడు. ఏ బ్యాగు బాగుంది, ఏ బ్యాగు కాస్ట్లీగా ఉందని వెతుక్కొని ఒక బ్యాగు పట్టుకొని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే అక్కడ ఒక అతను పిలిచాడు, ఎవరు, ఎందుకు బ్యాగ్ పట్టుకెళ్తున్నావు అని గట్టిగా అరవగానే, నేను పట్టుకెళ్తలేదండి, పక్కన పెడుతున్నాను అంటున్నాడు. అసలు జరిగింది ఏంటి? ప్రమాదం. అక్కడ ఉన్నదేంటి? ప్రాణాపాయ పరిస్థితి. మనుషులు పైకి బాగానే కనపడ్డారు, అందరూ సహాయం చేసే వాళ్ళకి వచ్చిన గుంపులోనే ఉన్నాడు, నేను కూడా సహాయం చేస్తున్నా అంటూనే ఉన్నాడు. కానీ విలువైన దాని మీద చూపుబడి బ్యాగుని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. చాలామంది యాక్సిడెంట్ అవుతుందా అయినప్పుడు ఆ వ్యాన్లో ఉన్న సామాన్లు తీసుకుపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇలాగే ఒక చోట రాజమండ్రి రావతల ఒక వ్యాను, ఈ ఫ్లిప్కార్ట్ సంబంధించిన వ్యాను యాక్సిడెంట్ జరిగితే వెనక డోర్ పగిలిపోయింది. వేరే లారీ వచ్చి గుద్దితే ఆ ఉన్నటువంటి వ్యక్తి ఆ టైర్ కింద పడి చనిపోయాడు. చనిపోతే దానిలో ఉన్న సామాన్లన్నీ లక్షల రూపాయల సామాన్లు, ఫోన్లు, రకరకాల సామాగ్రి అంతా తీసుకుని వెళ్ళిపోయారు. ఒక మనిషి చనిపోయాడే, ఇక్కడ సామాను తీసుకెళ్తున్నాం ఇంకిత జ్ఞానం కూడా మనుషులకు లేకుండా పోతుంది. అందుకే కీడు అనేది మన మనసు నుంచి తొలగించబడాలి. కీడు అంటే ఎవరికో ఏదో అపకారం చేసేస్తున్నాం, నష్టం చేసేస్తున్నాం అని కాదు. చిన్న చిన్న తలంపులు. ఒకరు ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేసే గుంపు వాళ్ళుంటే ఆ బ్యాగులు తీసుకెళ్ళిపోయి గుంపులోనే ఉన్నాడు. దొంగలు, కీడు చేసేవాళ్ళు అంటే వింత వింత ఆకారాల్లోనూ రకరకాల ప్రతి రూపంలోనూ కనబడతారు కాదు, మనతోనే ఉంటారు. కీడు ఆలోచనలు మనతోనే ఉంటారు, కీడు తలంపులు. వీళ్ళక ఉద్యోగుల ప్రమోషన్ వస్తుందా అని కీడుకు ఆలోచించేవాళ్ళు లేకపోలేదు. ఒకళ్ళు పచ్చగా ఉంటున్నారంటే వాళ్ళ మీద నిప్పులు నూరిపోయాలని చూసేవాళ్ళు లేకపోలేదు. ఒకళ్ళు శుభ్రంగా ఆత్మీయతలు ఎదుగుతున్నారంటే ఏ విధంగా వాళ్ళ ఆత్మీయతను దెబ్బతీయాలి అని కీడు ఆలోచనలు కలిగిన వాళ్ళు లేకపోలేదు. మనతో ఉన్న వాళ్ళలోనే, మనతో తిన్న వాళ్ళలోనే, మనతో తిరిగే వాళ్ళలోనే, మనతో కలిసి ప్రార్థించే వాళ్ళలోనే కీడు ఆలోచనలు కలిగిన వాళ్ళు ఉంటున్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, నేను మీకు తోడై ఉండాలి, నేను మీకు తోడై ఉన్నానని మీరు తెలుసుకోవాలి. అంటే మొదట మీరు కీడును విడిచిపెట్టాలి. ఏం వెతకాలి? మేలును మీరు వెతికే వారిగా మార్చబడుదురుగాక. ఒక సమస్య వచ్చినప్పుడు అక్కడ కీడు చేయాలని ఆలోచించేవారు ఎంతమంది ఉంటున్నారు? ఎన్నిసార్లు ఒకళ్ళ ఆరోగ్యం పాడైపోతుంది తెలిసి కూడా పోతే పోయిందిలే, వాళ్ళకి ఇలాగా జరగాలి అని ఆలోచన కలిగిన వాళ్ళు లేకపోలేదా? వాళ్ళ కోసం ప్రార్థిద్దాం, లేదా సహకరిద్దాం, లేదా ఏదైనా వాళ్ళ కోసం చేద్దాం అని ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఈ కీడు తొలగించబడాలి, మేలు వెదికే వారిగా మనము మార్చబడుదుము గాక. మనకు తెలిసిన మాట ఒకటి జ్ఞాపకం చేయనా? యోసేపును అన్నలు ఏం చేశారండి? చెప్పండి. మేలు చేశారా, కీడు చేశారా? ఎన్నోసార్లు ఈ మాటలు మనం వింటున్నాం. అన్నలు ఒక ఇంట్లో పుట్టిన వాళ్ళే, అన్నలు సహోదరులే, రక్త సంబంధికులే. తమ్ముడికి కీడు చేయాలని చూసినా ఒకరోజు రానే వచ్చింది. అప్పుడు ఏమంటాడు తెలుసా? మీరు నాకు ఎంత కీడు చేశారని బాధపడకండి, ఈ కీడు మీరు చేశారని చెప్పి భయపడి నేనేదో మీకు కీడు చేస్తానని చెప్పి బాధపడకండి, దిగులు పడకండి. ఈ రోజున మనందరం పోషించబడడానికి, మనందరం సమృద్ధిగా ఆహారం తినడానికి దేవుడే మిమ్మల్ని ఏర్పరచుకుని ముందుగా నన్ను ఇక్కడికి
పంపించాడు. ఈ రోజున కీడు చేసిన వాళ్ళకు కూడా మేలు చేసే గుణం యోసేపులో మనం చూస్తున్నాం. అందుకే ఎన్ని సమస్యలు వచ్చాయి, ఎంతగా దేవుళ్ళు ఎదికాడు, ఎంతగా దేవుళ్ళు బలపరచబడ్డాడు. దర్శనాలు చూశాడండి. దర్శనాలు చూసిన వాడు నాకు దర్శనం వచ్చిందిలే, నాతోనే ఉంటుందిలే అని అనుకోలా. ఒక్కొక్కటిగా చెప్పాడు, అన్నలారా ఇదిగో మీ పనులన్నీ నా పనకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాయి. ఆ మాట వినగానే కీడు వచ్చేసింది వాళ్ళలోకి. మంచిగానే చెప్పాడు, కానీ కీడు ఆలోచన వచ్చేసింది. ప్రేమగానే చెప్పాడు, ఇది దేవుడు నాకు చూపించాడని కల్పించుకొని చెప్పలా, కథలుగా చెప్పలా. ఎలాగేనంట కొంతమంది ప్రార్థన చేస్తూ కూడా కొన్ని దర్శనాలు చెప్తారు. ఎలాంటి దర్శనాలు అంటే, ఇలాగే ఒక చోటకి వెళ్ళంట ఒక తల్లి ఆ కుటుంబంలో ప్రార్థన చేయడానికి వెళ్ళి, మా తండ్రి ఆత్మీయ తండ్రి దేవదాసాయి గారు చెప్పిన మాట, ఇలాగే ఒక ఇంట్లో ప్రార్థన చేయడానికి వెళ్ళంట దర్శనాలు చెప్పడం మొదలు పెట్టాడంట. చెబుతూ ఆ ఇంట్లో ఆ తల్లి కొంచెం కడుపు ఎత్తుగా ఉందని చూసి ఆమె ఏదో ప్రెగ్నెంట్ అనుకుని అన్నాడంట, నీకు మగబిడ్డ పుట్టబోతున్నాడని దర్శనం చెప్పేశాడు, దేవుడు నాకు చూపిస్తున్నాడని. ప్రార్థన అయిపోయిన తర్వాత ఆమె ఆయన చెంప మీద కొట్టి అందంట, ఇది నాకు గర్భఫలం కాదు, నా కడుపులో బల్ల పెరుగుతుంది, దానివల్ల ఈ కడుపు ఎత్తుగా ఉందని చెప్పి ఆ రోజు నుంచి దేవుని నామ ఎంత అవమానం ఆయన ద్వారా ఆత్మీయ తండ్రి ఎన్నోసార్లు మాకు చెప్తూ ఉంటాడు, ఇదిగో వ్యర్థమైన వాటి ఆలోచనలు కూడా మనకు రాకూడదు. ప్రతి దినము ప్రతి క్షణం దేవుని మీద ఆధారపడాలి, కీడును విడిచిపెట్టాలి, మేలుని వెతకాలి. దేనికి? ఈ లోకంలో ఏదో సంపాదించుకుంటామని కాదు, ఈ లోకంలో ఏదో కూడగట్టుకుంటామని కాదు. కీడును విడిచి మేలును మనం వెతకగలిగితే ఆయన నీకు నాకు తోడుగా ఉంటాడు. ఆమెను చెప్పండి. ఆయన తోడుగా ఉండాలండి. మనుషులు తోడు ఉండాలంటే కాసేపు పొగిడితే చాలండి. మనుషులు తోడుగా ఉండాలంటే కాసేపు వాళ్ళని పొగిడితే, లేదా వాళ్ళకి ఏదైనా ఇదిగో మీరు ఇంతటోళ్ళు వీరుడు సూర్యుడు అని చెప్తే చాలు, తోడుగా ఉంటారు. కానీ మనుషుల తోడు పొగిడినంతసేపే, మనుషుల తోడు వారికి అనుకూలంగా ఉన్నంత వరకే, మనుషుల తోడు వారికి నచ్చినంత వరకే, మనుషుల తోడు ఎంతవరకు వాళ్ళకి అనుకూలంగా నచ్చినంత వరకు, వారికి ఇష్టం వచ్చినట్టు చేసినంత వరకే. కానీ మన దేవుని తోడు ఎంతవరకు ఉంటుందో తెలుసా? మన ఈ జీవితం ముగించేంత వరకు ఆయన మనకు తోడుగా ఉండాలంటే మనలో ఉన్న కీడు ఆలోచనలు విడిచిపెట్టాలి. మేలు చేసే గుంపులో మనము చేర్చబడుదుముగాక. అలా మేలు చేయగలిగితే యోసేపు అన్నలు కీడు చేశారు, అవకాశం వచ్చింది. అన్నలందరూ నుంచున్నారు తలలు వంచుకొని, దర్శనం గుర్తొచ్చింది. రాగానే అనుకోవాలి, ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది, ఇప్పుడు నాకు టైం వచ్చింది, వీళ్ళ అంతు చూస్తా, ఇప్పుడు నాకు సమయం వచ్చింది, వీళ్ళకి ఉన్నటువంటి పరిస్థితి నేను గమనిస్తా అని అనుకోలా. వెంటనే అన్నలను చూసి అంటాడు, అన్నలారా మీరు నాకేదో కీడు చేశారని బాధపడకండి, మీరు నాకేదో కీడు చేశారని చెప్పి భయపడకండి, నేనేదో మీకు చేస్తానని చెప్పి దిగులు పడకండి, ఏమి చేయను, మిమ్మల్ని పోషిస్తా అంటున్నాడు. ఈ రోజున కీడు చేసిన వారిని కూడా పోషించగలిగిన ఆ సామర్థ్యం, ఆ మనసు ఎలా వస్తుందో తెలుసా? దేవుని నమ్మిన వారిలో, దేవుడు తోడుగా ఉన్న వారిలో ఆ మనసు వస్తుంది. అనుకోవచ్చుగా యోసేపు గారు, దేవుడు నాకు తోడుగా ఉంటే నాకెందుకు బాధలు వచ్చాయి, దేవుడు నాకు తోడుగా ఉంటే అన్నలు ఎందుకు నా మీద పగబట్టారు, దేవుడు నాకు తోడుగా ఉంటే నీళ్లు లేని గోతులు నన్ను ఎందుకు పడేశారు, దేవుడు నాకు తోడుగా ఉంటే నాకెందుకు మానస బ్రతుకు వచ్చింది, దేవుడు నాకు తోడుగా ఉంటే నేనెందుకు అక్కడ చెయ్యని నేరానికి నిందల పాలై చెరసాల్లోకి వచ్చాను, దేవుడు తోడుగా ఉంటే నాకెందుకు నీ కష్టాలు వచ్చిన అనుకోవాలి. కానీ దేవుడు తోడుగా ఉన్న వ్యక్తి, ఆ తోడుగా ఉన్న దేవుని మీద ఆధారపడి విశ్వాసంతో అడుగులు వేసిన ఆ వ్యక్తి ఒక దినాన సింహాసనం మీద నిలబడ్డాడు. అమ్మేసిన వాళ్ళు, సంపుదాం అనుకున్న వాళ్ళు, చనిపోయాడని చెప్పి చెడ్డ వార్తను తండ్రి దగ్గరికి మోసుకెళ్ళి చెప్పిన వాళ్ళు మరలా ఆ దర్శనం ప్రకారంగా వచ్చి తల దించుకుని నిలబడితే అప్పుడు అనుకోవాలి, నాకు టైం వచ్చింది, ఇప్పుడు నాకు దేవుడు చేశాడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం కదా, మనకు ఎవరైనా కీడు చేస్తే, వాళ్ళకి ఏదైనా అపాయం జరిగితే, నాకు దేవుడు తోడుగా ఉన్నాడండి, వాళ్ళకి జరగాలందే జరిగింది, జరగాల్సిందే జరిగింది అంటుంటాం కదా. ఈ రోజున ఆ మనసు మన నుంచి తొలగిపోవాలని దేవుడు తెలియజేస్తున్నాడు. వాళ్ళు మనకి కీడు చేసిన వాళ్ళైనా వాళ్ళకి మనము మేలే చేసేవారిగా మార్చబడుదుము గాక. ఎందుకో చెప్పనా? యోసేపునకు కీడు చేయడం చేత కాదండి, కీడు చేయడం తెలీదు. ఈ రోజున దేవుని బిడ్డలమైన మనం మన పితరులు నడిచిన మార్గాల్లో నడుస్తున్నాం. కీడు అనేది మనకి చేత కాదు అనేటట్లుగా మార్చబడుదుము గాక. సౌండ్ తగ్గింది ఎందుకండి? కీడు అనేది మనకి చేత కాదండి, కీడు అనేది మనకు తెలియదు. ఆమె చెప్పండి. ఈ రోజున ఈ మాటలు వింటున్న మనం
మనకు దేవుడు తోడుగా ఉండాలంటే మనము కీడును విడిచిపెట్టి మేలును వెదికే గుంపులో చేర్చబడుదుముగాక. ఈ రోజుల్లో ప్రతిరోజు ప్రతి క్షణం మనము ఎంతమంది మనకి కీడు చేయాలని తలంచినా, ఎన్నోసార్లు కీడు చేయాలని ఆలోచించినా, ఆ కీడు చేసేవారిని కూడా మనం చేసే మేలు ద్వారా వారి మనస్సులు మార్చబడునుగాక. మనము వారు కీడు చేస్తామని తెలిసిందా, అయినా కానీ మనం మేలు చేయడం మొదలు పెడితే వాళ్ళ మనస్సులు దేవుడు మారుస్తాడు. దేవుడు అంటే ఇలా ఉన్నాడా, దేవుని బిడ్డలంటే ఇలా ఉన్నాడు వాళ్ళు తెలుసుకుంటారు. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఇలాగే సౌలు రాజు దావీదుని పిల్లనిచ్చాడు, తరుముతున్నాడు. తరుముతూ ఉండగా ఒక దినాన పలానా గుహలో సౌలు రాజు ఉన్నాడని ఒక వార్త వినబడింది. తన దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తి అంటాడు, సైన్యాధిపతిలో ఉన్న వ్యక్తి, రాజా మన శత్రువు దొరికాడు, ఏం చేయమంటావు? తల మొండి వేరు చేసేయమంటావా? ఇంతవరకు నిన్ను తరిమాడు, పారిపోతున్నావు కదా, ఇంతవరకు నిన్ను తరిమాడు, అరణ్యంలో చెప్పులు లేకుండా పరిగెడుతున్నావు కదా, శత్రువు దొరికాడు, చంపేయమంటావా? శత్రువు దొరికాడు, నామరూపాలు లేకుండా చేయమంటావా? శత్రువు దొరికాడు, అసలు శవమే కనబడకుండా చేయమంటావా అని ఆ మాటలంటే దావీదు ఒక్క మాట అంటాడండి. ఏమని అన్నాడంటే, ఇదిగో అభిషేకించిన వాని మీద మనము చెయ్యి ఎత్తకూడదు. అతను క్రూరంగానే ప్రవర్తించాడా, నన్ను చంపాలని తరుముతున్నాడా, అయినా అభిషేకించబడిన వ్యక్తి మీద నిన్ను చెయ్యి ఎత్తను, అతన్ని చంపను, కానీ ఒక పని చేస్తా, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని ఆ వ్యక్తికి తెలిసేటట్లుగా ఒక పని చేస్తా అని ఏం చేశాడండి? వస్త్రపు చెంగుని కత్తిరించి తీసుకొచ్చాడు, అతను కర్రను తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చిన తర్వాత కేకేస్తున్నాడు, కేకేసి చెప్తున్నాడు, ఇదిగో నీవు నన్ను చంపాలని చూసావు, నీవు నన్ను చంపాలని రాజ్యం విడిచిపెట్టి, ప్రజలను విడిచిపెట్టి, అధికారాన్ని విడిచిపెట్టి అరణ్యంలో నా వెంట పరుగెడుతున్నావు, నన్ను చంపాలని ఎన్నో రాత్రులు నా వెంట పరుగులు తీస్తున్నావు, కానీ ఈరోజు నిన్ను నా చేతికి అప్పగించాడు నా దేవుడు. అయినా నేను కీడుకు ప్రతి కీడు చేసేవాడిని కాదు, కీడుకు మేలు చేసేవాడిని. నిన్ను చంపకుండా ఇదిగో నీ వస్తువులు తీసుకొచ్చాను, ఒకవేళ అవి తీసుకురాకపోతే నేను అక్కడికి వచ్చాను సంగతి నీకు తెలియదుగా, నీ దగ్గర ఉన్న వస్తువునే, నీ వస్త్రాన్నే, నీ కర్రనే తీసుకొచ్చానంటే నీకెంత సమీపంగా వచ్చాను, నేను వచ్చిన స్పర్శ కూడా నీకు తెలియలా, నేను వచ్చిన అడుగు జాడలు కూడా నీకు వినబడాలా, ఒక్క క్షణంలో నిన్ను చంపేసి ఉండొచ్చు, కానీ నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, అరణ్యంలో తోడై ఉన్నాడు, ఎడారిలో తోడై ఉన్నాడు, గాఢాంధకారంలో తోడై ఉన్నాడు, ఎలుగు బంటి దగ్గర తోడై ఉన్నాడు, సింహపు దగ్గర తోడై ఉన్నాడు అని ఇవన్నీ చెప్తే అప్పుడు సౌలు రాజు కేకేస్తాడు, నాయనా దావీదా, ఇదిగో నీకు దేవుడు తోడే ఉన్నాడని ఇందువల్ల నాకు అర్థమైందయ్యా, నాకంటే నీవు నీతిమంతుడవు. గట్టిగా ఆమెను చెప్పండి. నాకంటే నీవు నీతిమంతుడని ఎవరు చెప్తున్నాడు? చంపాలని పరుగులు తీస్తున్న వ్యక్తి, తరుముతున్న వ్యక్తి చెప్తున్నాడు, నాకంటే నీవు నీతిమంతుడు. ఎందుకు చెప్పగలిగాడు? తరుముతున్న వ్యక్తి చేతికి దొరికినా తనను చంపకుండా ఒకే ఒక మాట అన్నాడు, అభిషేకించిన వ్యక్తి మీద నేను చెయ్యి ఎత్తను. ఈ రోజున ఈ మాటలు మనం గ్రహించగలిగితే కీడునకు ప్రతి కీడు ఎన్నోసార్లు చేయొచ్చు. శత్రువు దొరికినప్పుడు, మనల్ని నిందించిన వాళ్ళు దొరికినప్పుడు, మనల్ని అవమానించిన వాళ్ళు దొరికినప్పుడు, ఏదో ఒక పరిస్థితుల్లో వాళ్ళకి బలహీనత వచ్చినప్పుడు అనుకుంటుంటాం, నన్ను అన్నాడు కాబట్టి ఈ పరిస్థితి వచ్చిందండి, నన్ను అన్నాడు కాబట్టి ఈ పని జరిగిందని అనుకుంటుంటామే. ఈ రోజున దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇలా కాదు మనం అనాల్సింది. కీడుకు మనము ప్రతి కీడు చేసేవారిగా కాక, కీడు చేసిన వాళ్ళకు కూడా మేలు చేసే మంచి మనసు దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆ విధంగా దేవుడు మన పట్ల కార్యాలు జరిగిస్తాడు. ఆయన మనకు తోడై ఉంటే మనం అలా చేయగలుగుతాం, ఆయన మనకు తోడై ఉంటే మనం ఆ విధంగా జీవించగలుగుతాం, ఆయన మనకు తోడై ఉంటే ప్రతిరోజు ఆ విధంగా మనం పరుగులు తీయగలుగుతాం. ఈ రోజున ఈ మాటలు వింటున్న మనం ఎంతసేపు దేనిని వెతుకుతున్నాం, ఎంతసేపు దేని కొరకు ప్రయాసపడుతున్నాం? కీడు కోసం వెతుకుతున్నామా? కీడు చేయాలని ప్రయత్నిస్తున్నామా? లేదా కీడు చేసిన వారికి సైతం మేలు చేయాలని ఆరాటపడుతున్నాం? ఈ రోజున అలా మనం చేయగలిగితే మత్తయి సువార్తలో మనకు ఒక మాట కనపడుతుంది కదా, మీ శత్రువుల కొరకు మీరు ప్రార్థన చేయండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. శత్రువుని ప్రేమించడం అంత సామాన్యమైన విషయం కాదు. అసలు శత్రువు కాదు, ఒక మాట అన్న వాళ్ళ గురించి ప్రార్థన చేయరు. ఒక్కొక్కసారి నన్ను ఇంత మాట అంటదా, నేను ఆమె కోసం ప్రార్థన చేయను, నన్ను ఇంత మాట అంటాడా, నేను ఆయన కోసం ప్రార్థన చేయను అనుకుంటుంటాం. కానీ మనము ప్రార్థన చేస్తున్నప్పుడు రెండంతల దీవెన దేవుడు మనకు దయచేస్తాడు. ఆమె చెప్పండి. వారి కొరకు మన కొరకు చేసినప్పుడు కొంతే,
మన శత్రువు కొరకు మనకు కీడు చేసిన వారి కొరకు నేను ప్రార్థన చేసినప్పుడు రెండంతల దీవెన దేవుడు మనకు దయచేయునుగాక. యోబు తన స్నేహితుల కోసం ప్రార్థన చేస్తేనేనా రెండంతల దీవెన వచ్చింది? చెప్పండి. యోబు తన స్నేహితుల కోసం నేను చేయనయ్యా వాళ్ళ కోసం నన్ను ఎన్ని మాటలు అన్నారు తెలుసా? గాయాల పాలైపోయినప్పుడు, పుళ్ళు ఒంటి నిండా వచ్చినప్పుడు ఎన్ని మాటలు అన్నారు నీకు తెలుసా? నన్ను ఎంతగా అవమానించారో తెలుసా? నన్ను ఎంతగా హేళన చేశారో తెలుసా? దేవుణ్ణి దూషించు చావు అని కూడా నా దగ్గరికి మాటలు వచ్చినాయి. అయ్యా వాళ్ళ కోసం నన్ను ప్రార్థన చేయమంటావా అని అనలేదు. వాళ్ళ కోసం బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తే పోగొట్టుకున్న దానికంటే రెండంతల దీవెన యోబు పొందుకున్నాడు. ఈ రోజున శత్రువును ప్రేమించాలి, హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలని బైబిల్ గ్రంథంలో సెలవిస్తుంది. దేనికి? మనకు ఆయన తోడై ఉండడానికి. నీ సహోదరుడి మీద నీకేదైనా ద్వేషం ఉంటే, నీ సహోదరుడి మీద నీకేదైనా కోపం ఉంటే నువ్వు వచ్చి బలిపీఠం కట్టడం కాదు, మొదట బలి అక్కడ ఆపి వెళ్ళి నీ సహోదరుడితో సమాధానపడు. ఆ సమాధాన పడిన తరువాత నీ వచ్చి బలి అర్పించు, నేను నీకు తోడై ఉంటా. ఈ రోజున మనకు ఆయన తోడై ఉండాలి అంటే శత్రువుని ప్రేమించాలి. ఆయన మనకు తోడై ఉండాలంటే కీడు చేసేవారిని సైతం మనం మేలు చేసే వ్యక్తులుగా మార్చబడాలి. ఆయన మనకు తోడై ఉండాలంటే ప్రతిరోజు ప్రతి ఒక్కరితో మనం సమాధానపరచబడాలి. వాళ్ళు మనల్ని ఎన్ని మాటలైనా అన్నివ్వండి, మనం వెళ్ళి సమాధానపరచబడాలి. ఆ విధంగా సమాధానపరచబడినప్పుడు ఆయన మనకు తోడై ఉంటాడు. ఆ తోడై ఉన్న దేవుడు ప్రతిదినం మిమ్మల్ని నడిపించేటువంటి నాయకుడిగా ఉండి దీవించునుగాక. మరొక మాట నేను మీకు వచనం చూపించి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం. ఒక వ్యక్తికి తోడుగా ఉన్నప్పుడు జరిగే కార్యాలు ఏంటి? దేవుడు తోడుగా ఉంటే ఏం చేస్తాడు అని మనం విన్నామంటే కీడుని విడిచి మనం మేలు చేయగాలి. ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 16 వచనం రాయబడిన ఒక్క మాటను మీరు చూడండి, ప్రార్థన చేసుకుందాం. నేను మీకు తోడై ఉందును గనుక ఒకే మనుష్యుని మీరు హతము చేయనట్లుగా మిథ్యానీలను నీవు హతము చేస్తావు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆయన మనకు తోడై ఉంటే, మరొకసారి మాట చదవండి. నేను మీకు తోడై ఉంటాను గనుక ఒకే మనుష్యుని నీవు హతం చేసినట్లుగా మిథ్యానీలను హతం చేయబోతున్నావు. గట్టిగా ఆమేన్ చెప్పండి. మిథ్యానీలు శత్రువులు, మిథ్యానీలు దోచుకునేవాళ్ళు, మిథ్యానీలు నెమ్మది లేకుండా చేసేవాళ్ళు, మిథ్యానీలు కష్టార్జితాన్ని నిలబడనివ్వరు, మిథ్యానీలు పంటను కూర్చుకున్న సమయానికి వచ్చి పంటను దోచుకుంటారు, మిథ్యానీలు ఆరోగ్యం ఉండనివ్వరు, మిథ్యానీలు కంటి నిండా నిద్రపోనివ్వరు. అలాంటి మిథ్యానీలంట ఒకే మనుష్యుని నీవు హతము చేసినట్లుగా వారిని హతము చేయబోతున్నావు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆయన తోడై ఉంటే ఏ సమస్య నీ ఎదురుగా వచ్చి నిన్ను పెత్తనం చేస్తూ బెదిరించాలని చూసినా ఒకే మనిషిని హతం చేసినట్లుగా అన్ని సమస్యలను నీవు హతము చేసే వ్యక్తిగా నీకు దేవుడు తోడై ఉండి జయమిచ్చునుగాక. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఈ మాట వచ్చేవారు మనం ధ్యానం చేద్దాం. అదేంటంటే మనకు దేవుడు తోడై ఉండాలి అని అంటే మనం కీడుని విడిచి మేలు చేయాలి. యోసేపు కీడుని విడిచిపెట్టాడు, మేలు చేశాడు. దావీదు కీడుని విడిచిపెట్టాడు, మేలు చేశాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు చెబుతున్నాడు, ఇదిగో శత్రువులను ప్రేమించండి, హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఆయన అంటున్నాడు, నీవు బలిపీఠం అర్పించేటప్పుడు, బలిపీఠం దగ్గరికి నీకు వచ్చినప్పుడు, సమాధాన బలి నీవు అర్పించేటప్పుడు మొదట వెళ్ళి నీ సహోదరుడితో సమాధానపడు. వారు కీడు చేశారా, అయినా నీ వెళ్ళి సమాధానపడు, అయినా నీ వెళ్ళి వారితో సమాధానపడు, అప్పుడు నేను నీకు తోడై ఉంటా. ఇక్కడ మనం వినే మాట ఏంటంటే ఆయన తోడై ఉంటే మనకి ఏం చేస్తాడు, తోడై ఉంటే మనకు జరిగే కార్యాలేంటి? ఒకే మనుష్యుని హతము చేసినట్లుగా మిథ్యానీలను నీవు హతము చేయబోతున్నావు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ రోజు నుంచి ఈ వాగ్దానాలను మీరు మనసులో పెట్టుకోండి. ఆయన నాకు తోడై ఉంటాడు, నేను కీడుని విడిచిపెడతా, మేలు చేసే వ్యక్తిగా మార్చబడతా. ఆయన నాకు తోడై ఉంటాడు, ఒకే మనుష్యుని హతము చేసినట్లుగా మిథ్యానీలు అనబడి నా సమస్యలన్నిటినీ నేను హతం చేయబోతున్నాను. ఆమేన్ చెప్పండి. ఏ సమస్య మీకు ఉన్నా, సమస్యలు ఎన్ని ఉన్నా, బలహీనతలు ఎన్ని ఉన్నా ఒకే మనిషిని హతము చేసినట్లుగా మీరు హతం చేయబోతున్నారు. ఆమేన్ చెప్పండి. ఎప్పుడు? ఆయన మీకు తోడై ఉన్నప్పుడు. గట్టిగా ఒకసారి ఆమేన్ చెప్పండి. ఈరోజైనా ఈ మాటలు విన్న తర్వాత అయినా ఎంతవరకు సమస్యలు చూసి భయపడిపోతున్నావు, సమస్యలు చూసి కృంగిపోతున్నావు, సమస్యలు చూసి నిరాశపడిపోతున్నావు. కష్టపడుతున్నానండి కలిసి రావట్లేదు, మందులు మింగుతున్నానండి ఆరోగ్యం కలగట్లేదు,
ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను, ఇంట్లో నెమ్మది కలగట్లేదని ఎన్నోసార్లు కుమిలిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. కానీ ప్రయత్నాలు విఫలమైపోయినా, సమస్యలుగా మిగిలిపోతున్నా, ఈ రోజున దేవుడు అంటున్నాడు, నీవు ఒకే మనుష్యుని హతము చేసినట్లుగా మిథ్యానీలని నీ శత్రువులందరూ నీవు హతము చేయబోతున్నావు. గట్టిగా ఆమె చెప్పండి. ఆ మిథ్యానిని హతం చేయాలి అంటే యుద్ధం చేయాలి. ఆ యుద్ధం గిద్యోను చేసిన ఆ యుద్ధం, అదే యుద్ధము నీ ఆత్మీయ జీవితంలో నీవు చేసే వ్యక్తిగా మార్చబడుదువుగాక. శత్రువులు తరిమి కొట్టబడతారు, శత్రువులు పారిపోతారు, శత్రువులు నీ కన్నుల ఎదుట నిలబడరు. నీకు విరోధంగా మాట్లాడేవారు కానీ, ఎగతాళి చేసేవాళ్ళు కానీ, నిన్ను గురించి సణిగేవాళ్ళు కానీ, నిన్ను గురించి తోలనాడి మాట్లాడేవాళ్ళు కానీ, ఏ శత్రువుని ఎదుట నిలవకుండా పారిపోవాలంటే ఆయన నీకు తోడై ఉండాలి. అలా తోడై ఉండాలి అని అంటే నీవు కీడును విడిచిపెట్టి మేలును వెదకాలి, కీడును విడిచిపెట్టి మేలు వైపు అడుగులు వేయాలి. శత్రువైనా సమాధాన పడాలి, హింసించేవారైనా ప్రార్థన చేయాలి. ఇదిగో ఒకే మనిషిని హతము చేసినట్లు నీవు మిథ్యానిని హతం చేయబోతున్నావు. గట్టిగా ఆమెను చెప్పండి. నీవు మిథ్యానిని హతం చేయబోతున్నావు. ఆమెను చెప్పండి. ఈ రోజు నుంచి ఏ మిథ్యానులు నీ ఎదుట నిలవనేరారు, ఏ మిథ్యానులు నీ ఎదుట నిలవనేరారు. విశ్వాసంతో మీరు పలకండి ప్రతిరోజు. ఇదిగో సమస్య, శత్రువా, నా ఎదుట నీవు నిలవలేవు. ఎందుకో తెలుసా? నాకు నా దేవుడు తోడై ఉన్నాడు, నాకు నా దేవుడు తోడై ఉన్నాడు. ఎక్కడ విజయం పొందలేకపోతున్నారు, ఎక్కడ ఆరోగ్యం కలగట్లేదని నిరాశపడుతున్నారు, అక్కడ చెప్పండి, శత్రువా, బలహీనత, ఇక నీవు నా మీద పెత్తనం చేయడానికి వీలేదు. ఎందుకో తెలుసా? నేను ఒంటరిని కాదు, నాకెవరు తోడుగా ఉన్నారు? నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నేను ఈ రోజు నుంచి నిన్ను జయించబోతున్నాను, నేను ఈ రోజు నుంచి నిన్ను ఎదిరించబోతున్నాను. నేను ఈ రోజు నుంచి ఒకే మనుష్యుని హతము చేసినట్లుగా ఇదిగో నా సమస్యలన్నిటిని నేను హతము చేయబోతున్నాను. నా శత్రువులందరినీ నేను తరిమి కొట్టబోతున్నాను. నేను పోరాడినది శరీరాలతో కాదు కానీ అంధకార సంబంధమైన దురాత్మల సమూహంతో నేను పోరాడబోతున్నాను. ఈ రోజు నుంచి జయము నాదే, జయము నాదే, జయము నాదే. ఎందుకని? విజయ వీరుడు నా పక్షాన నిలబడ్డాడు, విజయ వీరుడు నాకు తోడుగా ఉన్నాడు, విజయ వీరుడు నన్ను నిలబెట్టి యుద్ధం చేయించబోతున్నాడు. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఆయన మీకు తోడై ఉన్నాడని విశ్వసిస్తూ, ఆయన మీకు తోడై ఉన్నాడని అడుగులు వేస్తూ, ఆయన మీకు తోడై ఉన్నాడని ప్రతిరోజు కూడా కలత చెందక, కన్నీరు విడవక, జయంతో మీరు అడుగులు వేసేటట్లు దేవుడు మిమ్మల్ని నిలబెట్టునుగాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరు తల్ల వంచి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా మోకరించండి. ఒక క్షణం మోకరించండి. మీరు కన్నులు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకోండి. ఈ రోజున దేవుని సందులో ఆయన మాట్లాడిన ప్రతి మాట, ఆయన మన కొరకు దాచి ఉంచినటువంటి ప్రతి మేలు, ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. అయ్యా, నీవు నాకు తోడై ఉండవా? నీవు నాకు తోడై ఉండవా? నా సమస్యలన్నింటిలోంచి నాకు ఒక పరిష్కారాన్ని కలుగు చేయవా? నీవు నాకు తోడై ఉండవా? నా కన్నిటికి ముగింపు కలుగు చేయవా? నీవు నాకు తోడై ఉండవా? నా పక్షాన వ్యాజ్యం ఆడవా? నీవు నాకు తోడై ఉంటే నేను కీడును విడిచిపెడతా, మేలు చేసే వ్యక్తిగా మార్చబడతా. నీవు నాకు తోడై ఉంటే ఇతరులు నేను క్షమించే వ్యక్తిగా మార్చబడతా. నీవు నాకు తోడై ఉంటే కీడు చేసిన వారికి కూడా మేలు చేసే వ్యక్తిగా నేను తీర్చిదిద్దబడతా. నాకు తోడుగా ఉండవా ప్రభువా? నీవు నాకు తోడై ఉంటే ఒకే మనిషిని హతం చేసినట్లుగా నా సమస్యలన్నిటిని నేను హతం చేయగలిగే శక్తితో నింపబడతానయ్యా. నాకు తోడుగా ఉండవా? నా కుటుంబానికి తోడుగా ఉండవా? నా బిడ్డలకి తోడుగా ఉండవా? నా పరిస్థితుల్లో నాకు తోడుగా ఉండవా? ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, నాకు తోడుగా ఉండండి అయ్యా, నాకు తోడుగా ఉండండి అయ్యా. ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల మా తండ్రి, మీ పాదాల చెంతకు చేరుతున్నాం. ఇది నాన్న, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. నీకు తోడై ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము అని సెలవిచ్చిన వాడా, నీవు తోడుగా ఉంటే మేము ఏం చేయాలో, ఎలా జీవించాలో
తేటగా కొన్ని మాటలు మీరు మా ముందు పెట్టినందుకు మీకు వందనాలయ్యా. కీడును విడిచిపెడతాం, మేలును చేసేవానిగా మార్చబడతాం. ఒకే మనిషిని హతం చేసేటట్లుగా మమ్మల్ని మీరు నిలబెట్టబోతున్నారు. అందుకొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇది నాన్న నిస్సందులు అడుగుపెట్టిన ప్రతి ఒక్క బిడ్డలను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. వారి వారి చేతి పనుల్లో, పని పాటల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాలు నెలంతా తోడే ఉండండి తండ్రి. ప్రతి బిడ్డలకు మీరు తోడే ఉన్నారని వారు గుర్తించగలగాలి. వారు గుర్తించడం కాదయ్యా, వారికి వ్యతిరేకంగా ఉన్నవారు సైతం మీరు బిడ్డలకు తోడుగా ఉన్నారని గుర్తించగలిగేటట్లు కార్యాలు జరిగిస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి ఒక్క బిడ్డలను పేరు పేరున దీవించండి. చంటి బిడ్డలు మొదలుకొని వృద్ధాప్యులు ఉన్న వారందరినీ మంచి ఆరోగ్యం ఇవ్వండి, క్షేమాన్ని ఇవ్వండి. ఈ నెలంతా వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, వ్యవసాయాల్లో, చేతి పనుల్లో, కూలి పనుల్లో నీ సన్నిధిని తోడుగా ఉంచి మేలు చేసి మహిమను పొందండి. అతి ఘనమైన కార్యాలు మీరు చేసిన దేవుడు వినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఆరాధనలో పాలుపంపులు పొందిన ప్రతి బిడ్డలను పేరు పేరున దీవించి నీ రాకడ కొరకు సిద్ధపరచమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తి గల నామంలో స్తుతించి ప్రార్థించడికి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.